బర్కాదత్ అంటే నేషనల్ మీడియాను ఫాలో అయ్యేటోళ్లకు బాగా తెలిసిన పేరు. డైనమిక్ జర్నలిస్ట్ అని పేరు పోయింది. ఆమె సీఎం రేవంత్ సార్ను గల్వనీకే పోతే ఏమో అయ్యిందట. ట్విట్టర్లో గోస చెప్పుకున్నది. మరి అదేందో చూడండి. నేషనల్ మీడియా సీనియర్ జర్నలిస్టు బర్కాదత్తు సీఎం రేవంత్ రెడ్డిని కలుద్దామని వచ్చిందట. అయితే ఆమె సీఎం దగ్గర పోతుంటే సెక్యూరిటీ వాళ్ళని నడుం పట్టుకొని పక్కకు నూకేసిరట. అరే నేను జర్నలిస్ట్ నండి సీఎంతో మాట్లాడాలని చెప్పి నా వినిపించుకోకుండా పక్కకు దొబ్బేసిరట. మామూలు మంత్రుల సెక్యూరిటీనే జనాల దగ్గరకు రానియరు. ఇక సీఎం సెక్యూరిటీ వాళ్ళు జర్నలిస్ట్ కాదు, సీఎం ఇంటోళ్ళ దగ్గరకు పోయినా లాగి పడేసినంత కఠినంగా ఉంటారు. ఏమనంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళదంటారు. రేపేమనైతే మళ్ళీ మాకే మాట వస్తుందని ఎవరిని దగ్గర కూడా రానియరు. అట్లనే ఆమెను కూడా పక్కకు నూకేసిరట. ఇక మస్తు అవమానం ఫీలింగ్ అయిపోయి ట్విట్టర్ లో బాధపడ్డది. ఒక మహిళా జర్నలిస్ట్ మీద సీఎం సెక్యూరిటీ గింత ఘోరంగా ప్రవర్తిస్తదా? నడుం కాడ చేసి పక్కకు దొబ్బుడైంది. 4 నెలలనే సీఎం సార్ కు గింత అహంకారం పట్టుకున్నదా అని ట్విట్టర్ లో మండిపడ్డది. మరి సీఎం సార్ కూడా కావాలని ఏం సెక్యూరిటీలకు చెప్పలేదు కదా. కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహంతో ఇట్లా అవుతుంటాయి. సీఎం సార్ ఆయన బిజీలో ఆయన ఉంటాడు. ఒక ఆయన చూసినా రమ్మని పిలిచేటోడే, సామాన్యులనే కలుస్తున్నాడు. ఢిల్లీకి వచ్చిన జర్నలిస్ట్ అంటే కలవడా? సెక్యూరిటీ చేసిన దానికి సీఎం నన్నుడు పద్ధతి కాదని సార్ అభిమానులు అంటున్నారు. ఇక చదువుకునే కాలేజీ పోరలు డ్యూటీలు చేసేటోళ్ళు ఇంటికి దూరంగా ఉండాలంటే దగ్గర పడుతున్న హాస్టళ్లలోనే ఉంటారు. ఎంతైనా ఇంటి తిండి ఇంటిదే. కారం తొక్కేసుకొని తిన్నా, ఆఖరికి గంజి తాగినా ఆ రుషే వేరుంటది. ఎన్ని పైసలు కట్టి ఏం లాభం? హాస్టళ్లల్లుండి ఏం లాభం? ఆ తిండి పేయికే పట్టక బయట తిండికే సగం పైసలు ఒడసగొడతారు కొందరు. ఇక ఇంకా కొన్ని హాస్టళ్లలోనైతే ఎట్టికి ఏదో వండినమా అంటే వండినమా అన్నట్టు పెడతారు. ఆ తిండి చల్లగుండా ఎట్లా పేయికి పడుతుందో ఏం పాడు. ఎవ్వలైనా ఎంతసేపు ఓపిక పడతారు చెప్పుండ్రి. ఉండి ఉండి ఒక్క పరగిట్లా ఉల్టా అవుతారు. అయ్యో, మీ కష్టం పాగోళ్ళకు సుత రావద్దు తమ్ముళ్ళు. ఎంత గోసొచ్చి పాడైంది. చదువు కోసం కొలువుల కోసం ఇల్లిడిచి హాస్టళ్లల్లో బతుకుతుంటే కడుపు ఎండబెట్టాల్సి వస్తుందిగా. నిజామాబాద్ ఎస్టీ హాస్టళ్లల్లో సౌలతులు చక్కగా లేక తిండి ఓ రీతిలో పెట్టక మస్తు తిప్పల పడుతున్నాం. ఆడ మెనూలో ఒక లెక్కుంటే ఈడ వండిన బాగోనెలా ఇంకొకటి ఉంటుంది. గిదేంది గిట్ల పెడుతుర్రు అని అడిగితే ఎక్కువ మాట్లాడకుర్రి, పెట్టింది తినుర్రి లేకపోతే ఎండుర్రి అని మీదికెళ్ళి బెదిరిస్తుర్రు. ఆ వండేదేదన్నా చక్కగుందా అంటే అదీ కాదు, అన్ని కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టి మమ్మల్ని చంపుతుర్రు. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ అనుకుంటా ఆ ఖరాబైన కూరగాయలు రోడ్ల మీద వారేసి గిట్ల నిరసన చేసిర్రు. ఇంకా దరిద్రం ఏందంటే తాగే నీళ్లు కూడా చక్కగా లేవట. అందుకే చూసి రోడ్ ఎక్కి హాస్టల్ ఇజ్జత్ అంతా బయటేసిర్రు. ఎంత చెప్పినా తమ్ముళ్ళు వినకపోయేసరికి పోలీస్ అన్నలు దిగాల్సి వచ్చింది. ఇక పోలీసోళ్ళు అలా జీప్ల దొలకపోయి సందాయించారు. ఎంత మొత్తుకున్నా ఇది 3 రోజుల ముచ్చట్లెక్కనే, మళ్ళా అదే తిండి పెడతారు చూడుర్రి అని అనుకోబట్టిర్రు కడమ హాస్టల్ పోరగాళ్ళు.